హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ వస్తుంది, బెల్ని కొట్టి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన నాన్నమ్మలు అమ్మమ్మల కాలంలో చేసే బజ్జీల పెరుగు చారు అండి. ఇక్కడ మన తెలంగాణలో అయితే చారు అంటారు. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇక్కడ నేను 2 కప్పులు పెరుగు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసాను. సో ఇది హ్యాండ్ బ్లెండర్ అండి. మొత్తం పెరుగు ఏంటంటే మనకి ఏం గడ్డలు లేకుండా స్మూత్గా కావాలన్నమాట. సో అందుకే కొంచెం వాటర్ వేసి నేను హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేస్తున్నాను. లేకపోతే మనకి అది తినేటప్పుడు అన్నంలో అంత బాగుండదు. సో అందుకని నేను చూసారా ఎంత బాగా మనకి ఏంటంటే అది ఏదన్నా పిండి మనం కలిపితే ఎలా అవుతుందో అలా వస్తుందన్నమాట దాంతో బ్లెండ్ చేస్తే. సో నేను అందుకనే హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి అంటే దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నానండి. దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇక్కడ శనగపిండి 50 గ్రామ్స్ ఉంటుందండి. మనకి 2 కప్స్ పెరుగుకి 50 గ్రామ్స్ వరకు శనగపిండి ఉంటుంది. 50 to 75 గ్రామ్స్ అనుకోండి. ఇక్కడ మనం పెరుగు పుల్లది తీసుకున్నామండి, తీయ పెరుగు తీసుకోలే. సో 1.5 టీ స్పూన్స్ కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తగినంత ఉప్పు. ఇక్కడ నేను కల్లుప్పు వేసాను, రాళ్ళుప్పు వేసానండి. సో దీంట్లో ఏంటి అంటే కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలపాల. ఒకేసారి వాటర్ వేస్తే ఏంటి అంటే లమ్స్ ఉంటాయి దాంట్లో. వాటర్ మనకి ఎక్కువ పడుతుంది, ఇంత అని ఏం లేదు. సో మనం అది ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నాం, చారు పులుసు అనే దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. కాకపోతే లమ్స్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించానండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అది పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను దాంట్లోకి ఒక ఆనియన్ అండి, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు అనమాట. సో ఇవి కూడా మనకు యూజ్ అవుతాయి దాంట్లో. ఇవి కూడా యూజ్ చేయాలి, టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నేను పెద్ద కడాయి బాండి పెట్టాను. సో నేనైతే స్టవ్ ఆన్ చేయలేదండి, ఇంకా స్టవ్ ఆఫ్లోనే ఉంది. మన పెరుగు ఉంది కదా, పెరుగు వేసాను. దాంట్లోనే మనం శనగపిండిది కలిపి పెట్టాం కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అది వేసాను. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇక్కడ మనకు పల్చగా కనబడుతుంది ఇప్పుడు మనం వాటర్ వేసినా కానీ, తర్వాత అది చిక్కబడుతుంది అనమాట. సో ఇది నేను 7-8 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. ఇది పల్చగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిన తర్వాత చిక్కబడుతుంది అది. సో దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలండి పొంగు వచ్చే వరకు. సో దాన్ని స్టవ్ పైన అలా పెట్టాను. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తానండి. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఒక పొంగు వస్తుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏంటంటే అవి మనం కట్ చేసాం కదా, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి 3 వేసామండి. మనం కరివేపాకు, కొత్తిమీర వేయలేదు ఇంకా.
కట్ చేసి పెట్టాం కదా అవే వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికే కొంచెం చిక్కబడింది మనకి, ఒక్క పొంగుకే చిక్కబడింది చూసారు. సో ఇది కొంచెం ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత కరివేపాకు వేస్తాం మనం దీంట్లో. అది బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే వేస్తే కరివేపాకు ఫ్లేవర్ బాగా దిగుతుంది చారులోకి. సో అందుకని సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పొంగు ఉంది కదా, ఈ పొంగు మొత్తం పోవాలి. అప్పటి వరకు మనం మరిగించాలి. అంటే దాదాపు 10 minutes పడుతుందండి. మనం ఇంతసేపు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టాము, ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాము. అది మరగనిచ్చి మనం దీంట్లోకి బజ్జీలు చేయాలి కదా, దీన్ని ఇది ఇలాగే మరుగుతుంటుంది. మనం పక్కన బజ్జీల ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నేను 4 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్ద సైజువి. సో మీరు ఎన్ని బజ్జీలు కావాలన్న క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1/2 teaspoon పసుపు అండి, 1/2 teaspoon కారం, 1/2 teaspoon సాల్ట్. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక 1/2 teaspoon ధనియాల పొడి అండి. మీరు ధనియాల పొడి వద్దు అనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. ధనియాల పొడి లేకపోతే కొంచెం ధనియాలు ఉంటే కచ్చా పచ్చదని చేయండి. ఇప్పుడు దీన్ని బాగా ఏమంటారు మ్యాష్ చేయాలండి, ఎందుకంటే దీంట్లోంచి వాటర్ వస్తుంది మనకి ఇప్పుడు ఆనియన్లోంచి. సో నేను అది చేసి చూపిస్తాను మీకు. సో చూసారా ఫ్రెండ్స్, చాలా వరకు వాటర్ వచ్చింది దీంట్లో. సో మనం ఇప్పుడు నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసానండి శనగపిండి 2 టేబుల్ స్పూన్స్. సో ఇది మనకి సరిపోకపోతే ఇంకా కొంచెం వేసాం, ఎందుకంటే ఆ పిండి ఎలా రావాలన్నది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కలిపాక, ఎందుకంటే కొందరి ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. ఇంత అని నేను క్వాంటిటీ చెప్పలేను కదా శనగపిండిది. సో అందుకని పిండి ఇలా కలపండి అని చెప్తే అర్థమవుతుంది కదా. సో అందుకని చూసారు కదా ఫ్రెండ్స్, పిండి ఇలా కావాలి మనకి. ఇలా చేస్తే ఇలా అప్పాలాగా రావాలి మనకి. అప్పుడు ఆనియన్స్ విడిపోకుండా దాంట్లో నుండి అలాగే ఉంటాయండి. మనం దాంట్లో చారులో పెరుగు చారులో వేసినప్పుడు కూడా అవి అలాగే ఉంటాయండి. కాకపోతే అంత చారు అంతా పీల్చుకొని సోక్ అయ్యి బాగా ఉబ్బుతాయి, కానీ అవి విడిపోవడం కానీ అట్లా ఉండదు. సో ఇది పక్కన పెట్టేసి మనం చారు చూసాం ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన చారు అయిపోవచ్చింది. సో చివరిగా మనం కొత్తిమీర వేసేసాము. చూసారా పొంగు ఉంది పైన, అదంతా పోయింది. ఇంతకుముందు ఎట్లా ఉండింది ఇప్పుడు మొత్తం పోయింది. అలాగే కన్సిస్టెన్సీ చూడండి ఎంత థిక్గా అయింది మనకి. సో ఇప్పుడు ఏంటంటే మనం తాలింపు పెట్టాలండి, పోపు పెట్టాలా. దానికి నేను ఒక ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను కొంచెం, 2 స్పూన్లు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి చిత్తగొట్టి వేసాను. మనం ముందే పోపు గింజలు వేస్తే మాడిపోతుంది అది. సో అందుకని టీ స్పూన్ పోపు గింజలు అండి. ఇవన్నీ బాగా వేగాక కొంచెం కరివేపాకు వేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన పోపు తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మన చారులో వేసేద్దాం పోపుని. సో మన పెరుగు చారు రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు బజ్జీలు చేయాలి కదా. సో దీన్ని పక్కన పెట్టేసి మనం ఆ ప్రాసెస్లోకి వెళ్దాం అన్నమాట.
ఫ్రెండ్స్, మా నాన్నమ్మ ఏంటంటే తాలింపు వేయగానే మూత పెట్టి తాలింపు వేసేది, కొంచెం మూత తీసే ఆ ఫ్లేవర్ బయటికి పోవద్దు అని చెప్పేదన్నమాట. సో అది పక్కన పెడితే ఇక్కడ మనం బజ్జీలకి పెద్ద కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. దీంట్లో హీట్ అవుతుంది. అది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, బజ్జీలు ఎలా చేయాలన్నది. మేము ఏమంటారు, ఆనియన్ పకోడీ చేయట్లేదండి, బజ్జీ చేస్తున్నాం ఇక్కడ మనం. సో వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, చూసారు కదా ఫ్రెండ్స్. ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసి హై ఫ్లేమ్లో పెట్టకండి, అలా అయితే పైన మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల మాత్రం అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి. సో మన బజ్జీలు అయితే చాలా బాగా కాలాయి ఫ్రెండ్స్. సో కనీసం 7 minutes పట్టింది మనకి టైం ఇక్కడ. సో ఈ బజ్జీలు ఏంటి అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా చారులో వేసేయాలి, ఇలాగే వేడిగా ఉన్నప్పుడే. ఎందుకంటే మనం ఇప్పుడే తినేస్తాం కాబట్టి అవి ఇప్పుడే వేసేసుకోండి. కనీసం 15 to 20 minutes అన్న అందులో సోక్ అవుతాయి బాగా. అలా సోక్ అవుతేనే అది అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మన బజ్జీ అన్నది. సో పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన బజ్జీల పెరుగు చారు, నానమ్మల అమ్మమ్మల కాలంలో చేసే బజ్జీల పెరుగు చారు రెడీ అయిపోయింది. చూసారు అది ఎంత బాగా సోక్ అయింది చారులో. సో అలా అనమాట. ఇలా స్పూన్తో ఇలా అన్న విరిగిపోతుందండి ఇప్పుడు, అట్లా అంత బాగా సోక్ అయింది అది. సో ఈ వంట అయితే మాకు మా నానమ్మ నేర్పించిందండి, మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇది. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.